ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలోని డీవీకే రోడ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా ఉన్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? సైదులు నా పేరు. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తుంటాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఏది అందరికీ ఇంకా పడలేగా, రైతు భరోసా ఇంతవరకు పడలేదు. ఇప్పుడు 3 ఎకరాల వరకు ఏం పడ్డట్టుంది. ఆ పై వాళ్ళకి ఇంతవరకు పడలేదు. రైతు బంధు, రైతులకు ఇబ్బందులు ఉన్నాయి చాలా. అంతకుముందు బాగుపడేది మంచిగా రైతు బంధు. ఇప్పుడు మనకు రైతు భరోసా ఇప్పుడు దగ్గర సంక్రాంతికే ఇస్తా అన్నాడు ఇంతవరకు. ఇప్పుడు ఇప్పుడు ఏప్రిల్ 15 తారీఖు వచ్చింది ఇంతవరకు. మరి అది దాని గురించి ఏనే లేదు అసలు. దాని గురించి ఎటువంటి ఏది ఎవరు ఏం చెప్తలేరు అసలు. వేస్తారా వేయరా? ఆ 3 ఎకరాల వరకు ఏం వేసారు మరి వేసినట్టుంది. పై వాళ్ళకి మాత్రం ఇంతవరకు రప్పలే. మరి మాకు రాలేదు, ఇంతవరకు రాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఉన్నప్పుడైతే మంచి టైంకు వచ్చేది అమౌంట్. చాలా మంది రైతులకు లక్షలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎకరాలకు. ఇప్పుడు టైంకు మంచిగా జీతం వచ్చినట్టు వచ్చింది వాళ్ళకు. 10 ఎకరాల వాళ్ళకి ₹1,00,000 వచ్చింది 6 నెలలకోసారి. అట్లా మంచిగా పెద్ద పెద్ద అమౌంట్స్ వచ్చినాయి అందరికీ. అట్లా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? కోటయ్య. ఏం చేస్తుంటారు సార్? డ్రైవింగ్, వ్యవసాయం రెండు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం పాలన అంటే సంక్షేమ పథకాలు కరెక్ట్ రావట్లేవు, అందట్లేవు, ప్రజలకు సంపూర్ణంగా చేయట్లేదు. ఏదో కొంతవరకే ఇస్తారు కానీ అది కొంత మేరకే ఇస్తారు కానీ అందరికైతే అందట్లేవు. అవి అందట్లేవు. ఇంకే విధంగా గ్యారంటీలు అంటే అవి పేరుకు చేసినామని చెప్తారు కానీ అది అందరికైతే అందలేదు అవి పథకాలు. కొంతవరకు 10%, 20% అందించింది తప్పితే మొత్తం 100% అయితే చేయలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో పాలన అంటే చెప్పిండు, ఇచ్చిండు, కానీ ఇట్లా ఆఫీస్లో పొండి తిప్పలేదు. ఇట్లా ఇస్తున్నా అని చెప్పి ఇస్తున్నాడు, ఇచ్చేసిండు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. మీ పేరు సార్? దస్తగిరి. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది సార్. ఏముంది, పరిపాలన అయితే బాగానే ఉంది, మంచిగానే చేస్తున్నాడు. కేసీఆర్ గారి పరిపాలన కూడా బాగుండే, ఈయనది కూడా పర్వాలేదు, బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు సార్, ఆయన పర్వాలేదు, ఆయన కూడా పర్వాలేదు, మంచిగానే చేశాడు. పథకాలు ఏమున్నాయి సార్, మాకైతే ఏం అందలేదు, సామాన్యుడికైతే ఏం లేదు. ఆ రైతులకు, ఎంప్లాయీస్కే తప్పిస్తే సామాన్యుడికి ఏం లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఆటోకి ఇబ్బందులే కదా సార్. ఆటోకి అయితే ఈ లేడీస్ ఫ్రీ బస్ అనేసరికి కొంత ఇబ్బంది. సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పిండు. అది ఇవ్వలేదు. మాకు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు మాకు రూపాయి ఇవ్వలేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆటోలలో బాగా మా కూలి మాకు కూడా వెళ్ళకుండా చేసిండు. ఫ్రీ బస్సులు పెట్టి మాకు రూపాయి వెళ్ళకుండా చేసిండు. అదండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన పాలన అంటే బాగానే ఉంది, ఈయనది కూడా బాగానే ఉంది, కానీ మాకు ఫ్రీ బస్సులు పెట్టి కొంచెం ఆటోలలో బాగా ఇబ్బంది పెట్టేసింది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు యాదగిరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? మేము కూరగాయల వ్యాపారం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది, ప్రాణం బాగానే ఉంది, మంచిగా చేసేకాడికి మంచిగా ఉంది, పద్ధతి అన్నమాట చాలా బాగుంది. ఏ పరనైనా చాలా మంచిగానే ఉంది. ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? 6 గ్యారెంటీలు కొన్ని అమలు చేస్తారు కానీ ముసలి పింఛన్ పైసలు ఇస్తలేరుగా. అదే 2,000 ఇస్తారుగా. అంతా బాగానే ఉందిలే కానీ చేసేకాడికి అది ఒక్కటి అమలు చేస్తే అయిపో అందరికి అదే అనుకుంటారు. సరే మంచి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరి మనం వాళ్ళకే చేసిరు. అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. ఎప్పుడు చేసినా మన పని మనం చేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, తప్పదుగా. అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సీను. ఏం చేస్తుంటారు సార్? ఇక డ్రిల్లింగ్ మిషన్ వర్క్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్?
ఇక ఏ పరిపాలన అయినా గంతే జరుగుతుంది. పైన డిపాజిట్ ఉంటే కానీ కింద ఇంట్లో చేయడం, పైన కుండ నిండా భూ ఉంటే ఎవరైనా చేయగలుగుతారు, లేనిది ఎవరు చేయలేడు కదా. ఇది కూడా అంతే ఉంది ప్రస్తుతం. రేపు ఇంకొక ఆయన వచ్చినా ఆడ ఆదాయం ఉంటేనే వస్తుంది, ఆదాయం లేనిది ఏది చేయలేడు. ఏ పరిపాలన అయినా గంతే ఉంది. ఇంక ఆయన అనేది ఏం లేదు, కానీ అంతా సేమే కనిపిస్తుంది. ఆయనదైనా అంతే ఉంది, ఈయనదైనా అంతే ఉంది. కొత్తగా ఏం లేదు ఆడ. కొత్తగా యూత్కు సంబంధించి ఎవ్వరు ఏం చేయలేదండి. ప్రజలు సరే, నాకు పిల్లలు ఉన్నారు కానీ ఎవరికి సహాయం చేస్తలేరు, ఎవ్వరికి ఉద్యోగాలు లేవు, ఎవరు అన్యాయంగా అనాథలు అయిపోతారు అంతే. దొంగతనాలకి సంపాదన లేకుండా దొంగతనాలకి, దోపిడీలకి, వాటికి వీటికి జార్ఖండ్, రాజస్థాన్ అక్కడ అయినట్టే అవుతుంది గ్యారంటీగా. పిల్లలకి చదువులు ఉద్యోగాలు లేకపోతే మెయిన్ ఉద్యోగాల కొరత ఉంది అంతే, చేసేది ఏం లేదు ఆడ. ఇక అందరిది అంతే ఉందని చెప్తున్నా కదా. అప్పుడు ఉద్యోగస్తులకు ఏం చేయలేదు, ఈయన ఉద్యోగస్తులకు ఏం చేయలేదు. ఏదైనా చేసి ఉంటే ఉద్యోగస్తులు ఇప్పుడు కాదండి, పిల్లలైనా మనమైనా ఏదైనా, పిల్లలు బాగుపడితే మనం బాగుపడతాం, వ్యవసాయం బాగుంటే మనం బాగుంటాం, ఏదైనా అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. చెప్పండి, మీ పేరు సార్? సీను. ఏం చేస్తుంటారు సార్? నేను కూలినాలే చేస్తుంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళు అయితే మంచిగానే నడుస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు గిట్ట అంతా మంచిగానే చేస్తారు. పేదవాళ్ళకు సన్న బియ్యం ఇస్తున్నారు. ఇక ఒక ముసలి పశువుల కానీ అటు ఇటు ఉంది. ఆ రుణమాఫీ కూడా అందరికి చేయాలని కోరుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గతంలో ఏం చేసిండు, ఆలాలే సంపాదించుకోరు. అంతా భూములు అమ్ముకొని ఎమ్మెల్యేలు 100 కోట్లు సంపాదించుకోరు. పేదోళ్ళకి ఏం చేయలే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్, మీ పేరు సార్? జాఫర్ మహమ్మద్. ఏం చేస్తుంటారు సార్? నేను బైక్ మెకానిక్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే పాలన అంటే ఇప్పుడు ఆయన ఎక్కి కొద్దిగా సంవత్సరం అవుతుంది కాబట్టి పర్వాలేదు, ఒక్కొక్కటి ఓటు చేసుకుంటూ వస్తుండు. ఒక్కసారి అన్ని కావాలంటే కూడా చేయలేరు కదా ఎవరైనా. ఇప్పుడు నేను కూడా నేను ఏం చేస్తలేడు, నేను కూర్చుంటే ఏమంటే చేస్తున్నట్టు ఎవరు అది దాని మీద కూర్చుంటే, ఆ సింహాసనం మీద కూర్చుంటే తెలుస్తుంది ఎవరికైనా. అనేటోళ్ళు అంటూనే ఉంటారు. పర్వాలేదు, బాగానే చేస్తుండ్రు. పింఛన్లు కానీ అవి కానీ, మొన్న వడ్లకు కూడా బోనస్లు ఇచ్చిండు. చేస్తూనే ఉండు ఒక్కొక్కటి అది వస్తూనే ఉండే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా పర్వాలేదు. ఆయన ఇప్పుడు మనకు ఉన్న సీఎంలలో ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేశారు. ఎన్టీ రామారావు 2 కిలోల బియ్యం, రాజశేఖర రెడ్డి వాటరు, తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఆయన రైతు బంధు, ఇది బంధు. ఇప్పుడు ఈయన కూడా కొత్త పథకాలు చేస్తూనే ఉండు 5 లక్షలు ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటందుకు. కానీ ఇంకా రాలే, కానీ వస్తాయి అంటారు జనాలు. కానీ వస్తే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా ముందు తెలుస్తుంది మనకి, ఇప్పుడు అనుకుంటే ఏం లేదు. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? నా పేరు సైదిరెడ్డి, చిర్ర సైదిరెడ్డి, జీకే నల్గొండ. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగుంది. రైతు బంధు నాడుబెట్ట ముందుకు ఇచ్చేది, ఈయన నాడుబెట్టిన తర్వాత కూడా వేయలేకపోతే. కేసీఆర్ ప్రభుత్వం బాగుంది. ఇప్పుడైతే ఇక బాగాలేదు. రైతు ఎక్కడికి రుణమాఫీ కానీ కాలేదు, 50% కూడా కాలేదు. మాకు గానే కాలేదు, 2 లక్షల పైన ఉన్న గానే కాలేదు. రైతు బంధు పడలేదు. 5 ఎకరాల లోపే పడ్డది ఇప్పటికైతే. జీకే నరం, మండల నల్గొండ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన రైతు బంధు ఇచ్చిండు, కేసీఆర్ కిట్టు అన్నీ, ప్రతి ఆరోగ్యశ్రీ అన్నీ బాగున్నాయి ఆయన దగ్గర. కేసీఆర్ పాలనే బాగుంది. కేసీఆర్ పాలనే బాగుంది. థ్యాంక్ యూ సార్.